స్వాతంత్ర ఉద్యమాన్ని కానీ బ్రిటిష్పై పోరాటాన్ని కానీ 1947కు ముందు జరిగిన చరిత్రను కానీ పెద్దగా పట్టించుకొని అవిభాజ్య భారత్తో బంధాన్ని తమ విద్యార్థులకు బోధించని పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా 5000 సంవత్సరాల ముందు నాటి సింధు నాగరికతపై మోజుపడుతుంది. సంస్కృతంతో మాకు సంబంధం ఉందంటూ ప్రచారం చేసుకుంటుంది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి సంస్కృత వ్యాకరణకర్త పాణిని మావాడే అంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్కు అకస్మాత్తుగా తన సింధు నది నాగరికత మూలాలు జ్ఞాపకం వస్తున్నాయి. తన మూలాలు క్రీస్తుపూర్వం 3300 సంవత్సరం నాటి సింధు నాగరికతతో మొదలవుతాయంటూ చాటుకొని జల ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోంది. విదేశీ రాయబారులను తీసుకొచ్చి వచ్చి వారితో చిలక పలుకులు పలికిస్తోంది. ఇందులో భాగంగా బ్రిటిష్ హైకమిషనర్ పాకిస్తాన్ సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణకు నిధిని ప్రకటించారు. పాక్ భూభాగంలో ఉన్న పురాతన తక్షశిల విశ్వవిద్యాలయం విలసిల్లిన ప్రాంతాన్ని ఆస్ట్రేలియా రాయబారి సందర్శించారు. పాకిస్తాన్ అసాధారణ వారసత్వ సంపదను ప్రశంసించారు. సింధు జలాల కోసం సాగుతున్న సంఘర్షణలో భాగంగానే పాక్ తన భూభాగంపై ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం పరిడవిలిన చరిత్రను చాటుకుంటోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. చారిత్రక ప్రదేశాల సంరక్షణ ముఖ్యమే అయినా సైనిక నియంత జియావుల్ హక్ పరిపాలనా కాలం నుంచి తన చరిత్రకు క్రీస్తుశకం 711లో మహమ్మద్ బిన్ కాసిం సింధ్ ప్రాంతంపై చేసిన దండయాత్రనే మూలంగా చెబుతూ వచ్చిన పాక్ ఇప్పుడు తన సింధు నాగరికతకు మూలాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. పాకిస్తాన్లో సంస్కృత భాషకు అందుతున్న ప్రోత్సాహంపై బీబీసీ ఒక వీడియో రూపొందించింది. దేశ విభజనానంతరం తొలిసారిగా పాకిస్తాన్ ఉన్నత విద్యా పాఠ్యక్రమంలో సంస్కృతానికి చోటు లభిస్తోంది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో 2 సంస్కృత కోర్సులు బోధిస్తున్నారు. సంస్కృతం పాఠ్యక్రమంలో భాగం కానుంది. డాక్టర్ షాహిద్ రషీద్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు అని బీబీసీ పేర్కొంది. లాహోర్లోని అనార్కలి బజారులో ఒకప్పుడు సంస్కృత పుస్తకాలు ప్రచురితమయ్యేవని, ఇక్కడి నుంచి హిందుస్థాన్ మొత్తానికి అవి సరఫరా అయ్యేవని డాక్టర్ రషీద్ చెప్పిన మాటల్ని వీడియో చాటుతోంది.